హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెసిపీ విత్ ఉషా. ఈరోజు ఒక కప్పు గోధుమ పిండి 2 ఉల్లిపాయలతో హెల్దీగా బ్రేక్ఫాస్ట్ అనేది చేసి చూపించబోతున్నానండి. ఆయిల్ అనేది ఎక్కువ యూజ్ చేయకోకుండా ఈ పరోటా అనేది చేసి చూపించబోతున్నాను. పిల్లలకి పెద్దలకి హెల్దీ అయిన టిఫిన్ అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుని 1 కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నానండి. అందులోకి కాస్తంత వాము, 1 చిటికెడు దాకా ఉప్పు, కాచి చల్లార్చిన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా స్మూత్గా కలుపుకోవాలండి, మరీ గట్టిగా కాదు. ఇలా ముద్దలాగా కలిపిన తర్వాత కాస్తంత నెయ్యి అనేది అప్లై చేసుకొని ఈ పిండికి ఒక 10 నిమిషాలు మూత అనేది పెట్టుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు అండి, ఇవి సన్నగా కట్ చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. నేను కాస్త ఈ కారాలు పొడి తగ్గించాను అన్నమాట, పిల్లల కోసమని. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ శనగపిండి కూడా వేసుకొని మొత్తం ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ 2 రెబ్బల కరివేపాకు కూడా నేను వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ కొత్తిమీర అయినా వేసుకోవచ్చు. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన గోధుమ పిండిని ఒకసారి ఇలా కలుపుకొని, నేనైతే ఇక్కడ 4 ఉండలు చేసుకున్నానండి. మీకు ఎన్ని బౌల్స్ వస్తే అన్నీ చేసుకోండి. మరీ పలచగా కాదండి, కొంచెం మందంగా వచ్చేటట్టు పిండి ముద్దనైతే తీసుకోండి. నేనైతే ఒక ముద్ద తీసుకుని మిగతా వాటికి మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఒక పిండి ముద్దనైతే తీసుకొని చపాతీలాగా ఒత్తుకుందామండి. పొడి పిండి అయితే జల్లుకుని చపాతీ కర్ర తీసుకుని చక్కగా రౌండ్ లాగా కొంచెం మందంగా చపాతీ అనేది చేసుకుందాము. మరీ పలుచగా కాదండి, కొంచెం మందంగా. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదండి ఉల్లిపాయలది, ఇందులో పెట్టేసుకోవాలి ఈ స్టఫింగ్ అంతా. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చపాతీని ఇలా మర్చుకోవాలి. ఇలా మడుచుకొని చాకుతో ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. మనం ఏ వైపు కట్ చేసుకున్నామో ఇలా ఉల్లిపాయల వైపు ఇలా తీసుకొని రౌండ్ లాగా చుట్టుకోవాలి. మెల్లగా చుట్టుకోవాలండి, ఉల్లిపాయలు అనేది బయటకు వచ్చేస్తాయి. ఇలా చుట్టుకొని ఒకసారి ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకుంటూ పొడిపిండి వేసి మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడిపిండి వేసుకుని అంతేనండి, ఎంతో సింపుల్గా చేసాం కదా. ఇప్పుడైతే అన్నిటిని ఇలా చేసుకుని ఇప్పుడు కాల్చుకుందాము. అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం చేసుకున్న రోటీ అనేది ఇందులో వేసేసుకోవాలండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడు తిప్పుకుంటామే. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి, మన గోధుమ పిండి ఉల్లిపాయ పరోటా చాలా బాగా వచ్చింది. అన్నిటినీ ఇలాగే కాల్చుకోవాలండి మన పరోటాని. అంతేనండి, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే దీన్ని సర్వ్ చేసుకుందాము అల్లం పచ్చడితో.
ఇది ఒట్టిగా తిన్నా చాలా బాగుంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకి స్నాక్స్గా కూడా సాయంత్రం పూట చేసి పెట్టచ్చు అనమాట. నా వీడియో మీకు ఎలా అనిపించింది? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను. రెసిపీ విత్ ఉషా.